బీఆర్ఎస్ కు చెందిన 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు ఇవేనా అని ప్రశ్నించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల్ని రాళ్లతో కొట్టి చంపండంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎక్కడికి పోయాయన్నారు. ఈ రాజకీయాలను చూసి యువత అసహించుకుంటోందన్నారు. పార్టీ మారిన నేతలకు రాబోయే రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్తో మా ప్రతినిధి కిరణ్ భూపతి ఫేస్ టు ఫేస్. 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు. ఇప్పటికే దానికి సంబంధించి 6 ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ గూటికి చేరినటువంటి నేపథ్యంలో తాజాగా నిన్న రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో 6 ఎమ్మెల్సీలు కూడా పార్టీ మారడం జరిగింది. దీనిపై బీఆర్ఎస్ ఏమనుకుంటుంది, ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే సంజయ్ గారు మనతో పట్టినారు. సార్, దాదాపు 6 ఎమ్మెల్యేలు మారారు. నిన్న రాత్రి దాదాపు అర్ధరాత్రి 12:30 ప్రాంతాల్లో 6 ఎమ్మెల్సీలు కూడా పార్టీ మారారు. మీ పార్టీ ఏమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటి సార్? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ వాళ్ళ మేనిఫెస్టోలో తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి మేనిఫెస్టో 100 రోజుల్లో చెప్పినారు. కేవలం గత 7 నెలల నుంచి ఏం చేస్తున్నారంటే 6 స్కామ్లు, 6 ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలను ఎత్తుపోవడం. చాలా బాధాకరం ఏంటంటే దీంట్లో ఉన్న ఎమ్మెల్సీలు చాలా రోజుల నుంచి పదవులు అనుభవిస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేలు కూడా పదవులు అనుభవిస్తున్నారు. కొందరు సీనియర్ ఎమ్మెల్యేలు, సీనియర్ ఎమ్మెల్సీలు కూడా ఇచ్చేయడం చాలా చాలా బాధాకరం. ఎందుకంటే స్పెషల్లీ నేను ఈ మధ్య కాన్స్టిట్యున్సీలో తిరుగుతుంటే యువతకి రాజకీయం మీద విరక్తి వస్తూ ఉంది. ఈ సీనియర్లు, ఈ పెద్ద మనుషులు చేస్తున్న పని వల్ల చాలామంది యువకులకి రాజకీయాల మీద విరక్తి వచ్చే పరిస్థితి వచ్చింది. తెలంగాణ సమాజం వీళ్ళందరినీ చీకొడతా ఉంది. వాళ్ళ 100% వీళ్ళందరికీ కూడా భవిష్యత్తులో తెలంగాణ సమాజం బ్రహ్మాండమైన బుద్ధి నేర్పిపోతూ ఉంది. తప్పకుండా వీళ్ళందరినీ తెలంగాణ సమాజం శిక్షించబోతుంది భవిష్యత్తులో కూడా చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు కావచ్చు, 6 ఎమ్మెల్సీలు కావచ్చు, రాబోయేటువంటి రోజుల్లో కేసీఆర్ చాలా కీలక సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. ఆయన ఎన్ని చెప్పినప్పుడు కూడా ఈ వలసల పర్వం అనేది ఆగట్లేదు. కాంగ్రెస్ పార్టీ తీరును ఎట్లా చూస్తారు మీరు? ఇదే రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల కంటే ముందు ఎవరైనా పార్టీ మారితే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలి ప్రజలని చెప్పిన మాట మీరందరూ కూడా విన్నారు. ఇదే కాంగ్రెస్ పార్టీ 5 న్యాయం అని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టోలో కూడా ఎవరైనా పార్టీ మారితే వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పి కూడా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు. మొన్న మేనిఫెస్టోలో ఏదో పాత చరిత్ర కాదు. అలాంటిది కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని రాహుల్ గాంధీ గారు ఓత్ తీసుకుంటారు రాజ్యాంగబద్ధంగా అన్ని నడవాలని. ఆయన వాళ్ళ పార్టీ వాళ్ళది చేస్తూ ఉంటే ఇంతకంటే సిగ్గుచెట్టు ఏముంటుంది? వాళ్ళ మాటకి ఏమైనా విలువ ఉందా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి? కానీ రేవంత్ రెడ్డి గారి మాట, ఏ ఒక్క మాట రేవంత్ రెడ్డి గారు చెప్పినప్పటి వరకు గ్యారెంటీలు కానివ్వండి, ఎవరైనా పార్టీ మారితే ప్రజలు రాళ్లతో కొట్టేమని చెప్పండి, ఏ మాట చెప్పినా కూడా అబద్ధం తప్ప ఆయన నోట్లో 2 నాలుకల ధోరణి తప్ప ఇంకొక మాట ఉండదు ఆయన నోటి నుంచి. సో కాంగ్రెస్ పార్టీని తప్పకుండా తెలంగాణ ప్రజలు భూస్థాపితం చేయబోతూ ఉన్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రజలు కంప్లీట్లీ నిరుత్సాహంగా ఉన్నారు, కంప్లీట్లీ తిరగబడిపోతూ ఉన్నారు. కేవలం 2-3 ఛానళ్ళు, 2-3 పచ్చ పేపర్లను పెట్టుకొని వాళ్ళు ఎగురుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు తప్ప కింద లెవెల్కి పోతే ప్రజల్లో ఆల్రెడీ తిరుగుబాటు మొదలైంది. తప్పకుండా వీళ్ళందరినీ ప్రజలు భూస్థాపితం చేయబోతూ ఉన్నారు. కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల లాగానే 6 ఎమ్మెల్సీలు, 6 ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారారు. రాజకీయాల్లోకి రావాలంటేనే యువత కూడా చాలా చిరాకు పడుతూ ఉన్నారు, చాలా వ్యతిరేకత కూడా పూర్తి స్థాయిలో వస్తుందని కూడా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కావచ్చు, ఇటు నేతలకు కూడా బుద్ధి చెప్పేటువంటి రోజులు వస్తాయని కూడా తాను చెప్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కెమెరామెన్ కుశల్తో కిరణ్, సాక్షి టీవీ, హైదరాబాద్.